ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కలిశారండి. నిన్న ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరికి వాళ్ళు ఆ ప్రచార కార్యక్రమాల్లో మునిగి తేలి ఉన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ మానుకొని ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కలిసి కూర్చున్నారు. నిన్న ఉదయం దాదాపు 3 గంటల సేపు కూర్చొని మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా పవన్ గారు మళ్ళీ వెళ్ళారట బాబు గారింటికి. అంటే సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ఆ సీట్ల సర్దుబాటు వ్యవహారం నడుస్తోంది. ఏమిటి విషయం ఏంటంటే 32 సీట్లు కోరాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి. అయితే ప్రస్తుతానికి 20 సీట్లు ఒక ఏకాభిప్రాయం వచ్చింది. ఇంకొక 5 వరకు తెలుగుదేశం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏమో 27 వరకు అడుగుతున్నాడని చెప్పి ఆంధ్రజ్యోతి కథనం అండి. మొత్తానికి ఏమిటంటే ఇద్దరు కూర్చొని దీన్ని ఎంత సామరస్యంగా వీలైతే అంత సామరస్యంగా ఈ సీట్ల సర్దుబాటు కార్యక్రమాన్ని చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం వాళ్ళకున్నదని అర్థమవుతోంది. గత కొంతకాలంగా వాళ్ళ వ్యవహార శైలిని బట్టి అంతవరకు మంచిదే. మరి ఇష్టారాజ్యంగా కొట్టుకొని నవ్వుల పాలు కాకుండా ఇప్పుడు ఇద్దరూ కలిసి మళ్ళీ 8వ తేదీన భేటీ అవుతారట. అలాగే 14న పాలకొల్లులో ఉమ్మడి సభ కూడా పెడతారట. అక్కడే మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుందట. కుదిరితే అభ్యర్థుల వెల్లడి కూడా చేస్తారు ఈ 15వ తేదీ లోపల అని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇక ఎవరికి ఏంటి సీట్లు అనేది కొంత బయటకు వస్తాయి కదా, కొంత స్పెక్యులేషను. దాన్ని బట్టి జనసేనకి ఇచ్చేటువంటి సీట్లు ఏమిటి అనేది కొన్ని ఒక అంగీకారానికి వచ్చారు అని చెప్తున్నారు. అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. అవి ఏంటంటే యలమంచిలి, రాజోలు, రాజానగరం, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమ, తెనాలి, దర్శి, కాకినాడ రూరల్. వీటిల్లో ఎక్కువ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. విషయం ఏంటంటే గోదావరి జిల్లాల్లో అలాగే విశాఖపట్నంలో ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నారట జనసేన వాళ్ళు. కానీ అన్నీ ఒకచోట అట్లా ఇవ్వటం బాగుండదని చెప్పి స్టేట్ వైడ్ కొంత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి అనేది వార్తలండి. చాలామంది గుర్తుండే ఉంటుందండి నెల్లూరులో జరిగిన పరిణామాలు. అందులో ఏమిటంటే కోర్టులో చోరీ జరిగింది. కోర్టులో చోరీ జరగడం చాలా రేర్ అండి. అందులో పెద్ద వాల్యుబుల్స్ ఏముండవు, డాక్యుమెంట్స్ ఏముంటాయి అన్ని కోర్టు గదుల్లో. కానీ కోర్టు గదుల్లో మరి దొంగలు చొరబడి కొన్ని పేపర్లు, స్టాంపులు ఇట్లాంటివన్నీ ఎత్తుకెళ్ళారు. అక్కడ ఉండేటువంటి ఎవిడెన్స్ ఉంటుంది కొంత, సెల్ ఫోన్లు ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ ఎత్తుకొని వెళ్ళారు. అప్పట్లో జరిగిన విషయం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆరోపణలు చేశాడండి. విత్ ఎవిడెన్స్ అని చెప్పి చాలా పేపర్లన్నీ చూపించాడు పాస్పోర్ట్లతో సహా. అదేమిటంటే ఈయన చాలా డబ్బును అక్రమంగా సంపాదించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మలేషియాలో, దుబాయ్లో అక్కడ పెట్టుబడులు పెట్టాడు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వు అని చెప్పి ఈయన మలేషియా ఎన్నిసార్లు వెళ్ళాడు, దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఆ ఒప్పందాలు అవన్నీ అని చెప్పి కాగితాలు కొన్ని పెట్టాడు. దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. ఇతను మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టాడు. నా పాస్పోర్ట్లో నేను మలేషియాలో అక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా కొన్ని పేపర్లు పెట్టాడు. నేను మలేషియా వెళ్ళలేదు, దుబాయ్ వెళ్ళలేదు, అన్నీ పచ్చి అబద్ధాలు, అంతా ఫోర్జరీ అని చెప్పి ఫోర్జరీ కేసు పెట్టాడండి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద. సో ఆయన మంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ కేసు నడుస్తూ ఉంది. ఆ కేసు నడుస్తూ ఉండగా అప్పట్లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది దాని మీద. అప్పుడు కొన్ని ఆధారాలను సేకరించారు ప్రభుత్వం వాళ్ళు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఏవైతే మరి ఆ ప్రెస్ మీట్లో పెట్టారో అవన్నీ సేకరించి అవి నిజమా కాదా, ఫోర్జరీయా కాదా అని చెప్పి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించడం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు జరిగినాయి అంత గతంలోనే 2019కి ముందే. ఆ యొక్క ఎవిడెన్స్ అంతా కూడా అది నడుస్తుంది కదా కేసు, అవన్నీ కూడా కోర్టు వారి దగ్గర ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ అక్కడ లాకర్ రూమ్లో పెడతారు కోర్టులో. దాంట్లో దొంగల పడి వాటన్నిటి ఎత్తుకెళ్ళారండి. అదే విషయం. అప్పుడు సహజంగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇదంతా కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉండి పోలీసులను ఉపయోగించుకొని దొంగల పేరుతో కొంతమందిని పంపించి కోర్టులో దొంగతనం చేయించాడు అని చెప్పి అది పెద్ద అల్లరైంది, గొడవైంది. దాని మీద కోర్టు వారు కూడా విచారణ చేస్తున్న కోర్టు వారు, కింది కోర్టు వారు కూడా వాళ్ళు కూడా షాక్ తిన్నారు. కోర్టులో దొంగల పడ్డం ఏంటి, డాక్యుమెంట్లను ఎత్తుకెళ్ళడం ఏంటి అని చెప్పి దీన్ని మరి హైకోర్టుకి పంపిస్తే హైకోర్టు వారు దీన్ని సిబిఐకి ఇవ్వండి అని చెప్పారు. ఎందుకంటే ఇదంతా గందరగోళంగా ఉంది వ్యవహారం అని. సిబిఐ వారు నిన్న ఛార్జ్షీట్ వేశారండి. అది డెవలప్మెంట్. సిబిఐ వారు వేసిన ఛార్జ్షీట్లో ఏం చెప్పారయ్యా అంటే నెల్లూరు పోలీసులు ఏవైతే చెప్పారో అదే మాటలు చెప్పారు. అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఏం చెప్పారంటే కాకాణి గారికి ఈ కేసుతో ఏమి సంబంధం లేదు, ఈ దొంగతనంతో. ఆ కేసు నడుస్తుందండి, ఫోర్జరీ కేసు, అది వేరు. కానీ ఆ ఫోర్జరీ కేసుకు సంబంధించే కాకాణి గారు ఆయనే వెనకుండి చేయించాడు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన పత్రాలు మాత్రమే, డాక్యుమెంట్స్ మాత్రమే ఇక్కడ చోరీకి గురైనవి.
ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సిబిఐ వారి ఛార్జ్షీట్లో కాకాణి కేసు ఆధారాలే చోరీ అయినాయి, కానీ కాకాణి గారికి సంబంధం లేదు. అదండి వాళ్ళు తేల్చిన విషయం. కానీ ఆయనకి చోరీతో సంబంధమే లేదన్నారు. దొంగతనం చేసిన ఇద్దరికీ కూడా అవి మంత్రికి సంబంధించినటువంటి పేపర్లు అని కూడా తెలియదట. వారు చిల్లర దొంగలని చెప్పారు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. గతంలో నెల్లూరు పోలీసులు ఏ మాట అయితే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీసులు అదే మాట ఇప్పుడు సిబిఐ వారు కూడా చెప్పారు. విజయవాడ కోర్టులో ఈ మేరకి ఛార్జ్షీట్ దాఖలు కూడా చేశారట. ఇందులో నేను ఈ మొత్తం చూశానండి, ఆ ఛార్జ్షీట్ కాపీ అంతా కూడా. అందులో వాళ్ళు చాలా స్పష్టంగా మేము అన్నీ చేశాము విచారణ. దీంట్లో ఇట్ హ్యాడ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ దెర్ విజ్ నో లింక్ బిట్వీన్ అక్యూజ్డ్, కంప్లైనెంట్ అండ్ మినిస్టర్. ఈ మినిస్టర్ గారికి అలాగే ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో దొంగలకి వాళ్ళకేమీ సంబంధం లేదని తేల్చారు. అలాగే ఆల్ ఎవిడెన్సెస్ కుడ్ నాట్ ప్రూవ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద మినిస్టర్ శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇన్ ద అఫెన్స్ ఆఫ్ థెఫ్ట్ అండ్ హీ హాజ్ నాట్ బెనిఫిటెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ థెఫ్ట్ ఇన్సిడెంట్. ఆయనకి బెనిఫిట్ పొందకపోవడం ఏంటి? అందులో కొన్ని స్టాంపులు పేపర్లు ఇప్పటికీ దొరకలేదండి. మిగతా పేపర్లు అన్నీ దొరికినాయని చెప్తున్నారట పోలీసులు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఆ కేసులో ఇది కీలకమైన కేసు కదా, ఫోర్జరీ కేసు. ఆ కేసులో పోలీసులే సేకరించినటువంటి సాక్ష్యాధారాలు కోర్టు వారి ఆధ్వర్యంలో ఉండగా చోరీకి గురైనవి. కానీ కాకాణి గారు ఇందులో ఏమీ బెనిఫిట్ పొందలేదు అని చెప్పి సిబిఐ వారు కూడా తేల్చారు. అంటే ఏమిటండి దీనికి అర్థం ఏంటి? సిబిఐ వారు మరి ఎంతో అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో, ఏ విధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వారు ఏ విధంగా భావిస్తున్నారో ఆ ప్రకారమే సిబిఐ వారి ఛార్జ్షీట్ కూడా ఉన్నది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అవినాష్ రెడ్డి గారి కేసులో ఏ విధంగానైతే సిబిఐ మీద కౌంటర్ అటాక్లు చేసిన, వాళ్ళ ఏఎస్పీ మీద కేసులు పెట్టినా, వాళ్ళ అధికారుల మీద కేసులు పెట్టినా, వాళ్ళ మీద దాడులు చేసినా సరే సిబిఐ కిమ్మనకుండా ఎట్లా ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఎట్లా ఉందో అదే పర్వం కంటిన్యూ అవుతోందండి, స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కేసులో కూడా సిబిఐ వారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ఛార్జ్షీట్ను దాఖలు చేసి అక్కడ విజయవాడ కోర్టులో వేశారు. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎంత పలుకుబడి ఉన్నది, ఏ విధంగా సిబిఐని కూడా వాళ్ళు ప్రభావితం చేయగలరు చాలా కీలకమైన కేసుల్లో కూడా అని చెప్పడానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ కేసు.